చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి జకరియా యొక్క ప్రవచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ జకరియా యొక్క ప్రవచనం మనకి ఏం నేర్పిస్తుందంటే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానించినప్పుడు ఈ యొక్క మానవుడు ఏదైతే కోల్పోయినాడో దానిని ఇవ్వటానికి అరుణోదయ దర్శనం చేత మనకు ఒక రక్షకుడు రాబోతున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రతి మానవుడు కూడా తనకి ఇవ్వబడినటువంటి ఒక సమాధానమును కోల్పోయినాడు. వెలుగులో జీవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన జీవితాల్లో ఏం లేదంటే సమాధానం లేనటువంటి వారముగా ఉన్నాం. ఈ సమాధానం లేనటువంటి మన అందరి కొరకు కూడా ఏంటంటే, ఆయన మనకి ఏమిటంటే సమాధాన మార్గంలో నడిపించినట్లు. ఏ మార్గంలో? మనం ఉన్నటువంటి మార్గము సమాధాన మార్గంలో లేనటువంటి జీవితాలను మనం కలిగి ఉన్నాం. ఈ సమాధాన మార్గంలో లేనటువంటి జీవితాలకి మనకి సమాధానం ఇవ్వటానికి తన కుమారుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు లోకంలోనికి రాబోతున్నాడు. ఆయన రాబోచుండగా ఆయనకు ఒక మార్గమును సిద్ధపరచడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అన్నమాట. ఆయన యొక్క మార్గమును సరళం చేయడానికి, ఆయన మార్గమును సిద్ధపరచడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఒక రోషము కలిగినటువంటి ఒక ప్రవక్తగా దేవుని యొక్క బిడ్డగా ఉన్నాడు. ఎందుకు మనం చూస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు సమాధానం లేనటువంటి స్థితిలోనూ చీకటిలో జీవించుచున్నటువంటి వారికి ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి ఏం చేశారంటే గద్దించాడు. ప్రభు యొక్క వాక్యాన్ని గురించి తెలియపరిచాడు. ఎందుకని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే వీరందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే చీకటిలో ఉన్నారు, వారి చీకటి మార్గాల్లో ఉన్నారు. వీరికి ఏం అవసరమైనదంటే వెలుగు మార్గం అవసరమైనది. చీకటి దేనికి సాదృశ్యంగా చెప్తుందంటే మరణములకు సాదృశ్యంగా ఉంది. ఈ నశించిపోవచ్చినట్టు మానవుడు తనకు పాపం చేత మరణములకు పాత్రుడై ఉన్నాడు. ఈ మరణములకు పాత్రుడైనటువంటి మానవుణ్ణి వెలుగులోనికి నడిపించడానికి మన యొక్క దేవుడైనటువంటి యెహోవా తన కుమారుడైనటువంటి యేసు ప్రభుని లోకంలోనికి పంపించబోతున్నాడు. ఈ లోకంలోనికి పంపించబోతున్నటువంటి యేసు ప్రభు కొరకు నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు మార్గమును సిద్ధపరచాలి. ఆ యొక్క ప్రభు మార్గమును నువ్వు సిద్ధపరచాలి. రెండోది కనుక చూసినట్లయితే చీకటిలో ఉన్నటువంటి వారిని, అంటే పాపములో ఉన్నటువంటి వారికి, మరణమునకు బానిసలైనటువంటి వారిని ఎక్కడికి నడిపించాలని చూసినట్లయితే వారిని జీవములోనికి నడిపించాలి. అందుకని ప్రభు యొక్క వాక్యంలో చూసినట్లయితే అంటూ ఉంటాడు కదా, ఆయన అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. ఏం దర్శనాన్ని ఇచ్చాడంట? అరుణోదయ దర్శనాన్ని మనకు అనుగ్రహించాడు. మలాకీ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన కూర్చున్నటువంటి ఒక మాట మనకు అక్కడ చెప్పబడుతుండదు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము మనం పరిశీలన చేసినప్పుడు 2వ వచనాన్ని చూసినట్లయితే అంటూ ఉంటాడు కదా, అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఏ సూర్యుడు ఉదయించునంటే ఆయన అరుణోదయ దర్శనము అనగా నీతి సూర్యుడు మనకు రాబోతున్నాడు. అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గొంతులు వేయినట్లు గొంతులు వేయుదురు. మీరు బలహీనమైనటువంటి స్థితిలో మీరు చూసినట్లయితే ఆయన నామందు ఎవరైతే భయభక్తులు గలవారగుతూ ఉంటారో మీకు ఎవరు రాబోతున్నాడు? నీతి సూర్యుడు రాబోతున్నాడు. ఈ నీతి సూర్యుడు రాబోతున్నాడు కాబట్టి ఆయన అరుణోదయ దర్శనం చేత దేవుడు ఆ యొక్క జకర్యాతో పలికించాడు. ప్రవక్త నోట ప్రవచనంను పలికించాడు. అప్పటి వరకు కూడా జకర్యా యొక్క పరిస్థితి ఏంటంటే అతను ఒక మూగవాడు. ఎటువంటి స్థితిలో ఉన్నాడు? మూగవాడుగా ఉన్నాడు. మూగవాడుగా ఉన్నటువంటి జకర్యాతో దేవుడు ఒక ప్రవచనాన్ని తెలియపరిచాడు. ఏమిటంటే తన కుమారుడైనటువంటి యోహానుని గురించి చెప్పినప్పుడు అన్నాడు కదా, మరియు ఓ శిశువు నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అనబడతావు. అంతేకాకుండా చూసినట్లయితే మన దేవుని మహావాక్యం బట్టి వారి పాపములు క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకు ఏంటి నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన యొక్క మార్గములను నీవు సిద్ధపరచాలి. ఆయన యొక్క మార్గములను నువ్వు సిద్ధపరచాలి. ఆయన కొరకు ఏంటంటే ఆ మార్గములు సరళము చేయవలసినటువంటి కర్తవ్యాన్ని దేవుడు నీకు అప్పగించాడు. నువ్వేంటంటే ఎవరైతే తమ యొక్క జీవితాల్లో దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు చేత చీకటిలో నశించిపోవచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడు ఎక్కడ నడిపించాలంటే జీవ మార్గంలోనికి నడిపించాలి. ఆ జీవ మార్గంలో నడిపించాలి, వెలుగులోనికి నడిపించాలి.
అంటే మరణ ఛాయ కలిగినటువంటి ఒక జీవితంలో ఉన్నటువంటి ఒక ప్రతి మనిషి అంటే అక్కడ ఏం చేయబడుతుందంటే నిత్య జీవంలోనికి నడిపించబడుతుంటాడు. నిత్య జీవంలోనికి నడిపించబడుతుంటాడు. అంటే ఎవరైతే మరణ ఛాయ కలిగినటువంటి అక్కడ చెప్పబడిన వాక్యంలో చూసినట్లయితే చీకటిలోను మరణ ఛాయలో కూర్చుండు వారికి, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వారు ఏం లేదు, వారి దగ్గర చూసినట్లయితే సమాధానము లేదు. ఈరోజు మనకి ఏంజిల్ క్యాండిల్, ఏం క్యాండిల్? ఏంజిల్ క్యాండిల్. ఏంజిల్ క్యాండిల్ ఏంటంటే సమాధానపు వెలుగు మాట. మనకి ఏంటంట సమాధాన వెలుగు. ఈ సమాధాన వెలుగు అనేటువంటిది ప్రతి వారికి అవసరమైనది. కాబట్టి సమాధానం లేనటువంటి ఒక మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఏంటంటే ఏం కావాలంటే సమాధానము లేదు. ఇక్కడ చూడండి, 7 దినాల్లో ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినప్పుడు కూడా నేను సమాధానముగా జీవించుచున్నానని గుండె మీద చేసుకుని చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే వాళ్ళకి మంచి బహుమతి కూడా ఇవ్వచ్చు. నీ మనసంతా అసమాధానమే. ఎందుకు అసమాధానం? నువ్వు మరణఛాయలోను చీకటిలో కూర్చునేటువంటి స్థితిలో నీకు సమాధానం లేనటువంటి స్థితిని కలుగజేశాయి. దేవునికి దూరమైనటువంటి జీవితం నిన్ను ఏం చేస్తుందంటే సమాధానం లేకుండా చేస్తుంది. నీ యొక్క జీవితంలో ఆనందం లేకుండా చేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది. రెండోది కనుక చూసినట్లయితే నిరీక్షణ కోల్పోయినటువంటి జీవితంలో నీవు ఉన్నావు. కాబట్టి నీకు అవసరమైనటువంటిది ఏంటంటే ఏ మార్గం కావాలని నీకు సమాధాన మార్గం అంట. సమాధానము ఎక్కడ ఉందని వెతికాను, ఎన్నెన్నో తిరిగాను, ఏవేవో చేశాను. అది చివరికి ఎక్కడ కనుగొన్నానంటే అది నీలోనే ఉందని నేను కనుగొన్నాను. ఈ సమాధానం కొరకు చాలామంది చూడండి వినోద కార్యక్రమాలు వెళ్తూ ఉంటారు కదా, ఎంటర్టైన్మెంట్స్. ఎందుకు ఎంటర్టైన్మెంట్స్? ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి వీకెండ్ ఇస్తారు మీకు వీకెండ్లో వాళ్ళు ఏంటంటే సండే, మండే, సాటర్డే అండ్ సండే వీకెండ్. ఈ వీకెండ్లో వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి అక్కడ సమాధానం లేదు. మనం అనుకుంటాం వీడు కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటాడు అనుకుంటాం, వాడు మెంటల్గా వాడు ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోతాడంటే అంత డిప్రెషన్. మనం అనుకుంటాం చక్కగా ఏసీ రూమ్లో కంప్యూటర్ దగ్గర కూర్చున్నాడండి, వీడికి ఏంటండి శుభ్రంగా 1,00,000-2 లక్షలు జీతం వస్తుంది అనుకుంటున్నాం. నువ్వు శుభ్రంగా ఏం చేస్తావంటే కష్టపడి పని చేసి హాయిగా నువ్వు వస్తా, నీ పని అక్కడితో అయిపోతుంది. అవునా కదా? నీ పని అక్కడితో అయిపోతూ ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. ఎందుకు? వాళ్ళకి ఏం కావాలంటే అందుకని వాళ్ళకి క్రియేషన్స్, ఎంటర్టైన్మెంట్స్. అంటే నువ్వు ఏంటంటే ఈ లోకంలో నువ్వు కొంచెం నీకు ఉన్నటువంటి రిలీఫ్నెస్ కావాలి. ఆ రిలీఫ్ కొరకు ఏం చేస్తారంటే ఈ లోకంలో అనేక మంది వెతుకుతూ ఉంటారు కదా. రిలీఫ్ కొరకు మీరు కష్టపడి పనిచేసిన 7 దినాల్లో చాలామంది పనిచేసిన తర్వాత మీరు రిలీఫ్ ఎక్కడంటే రీల్స్ చూడటంలో రిలీఫ్ పొందుతారు కొంతమంది. అవునా కదా? కొంతమంది ఫేస్బుక్లో చాటింగ్ చేయడం చేత రిలీఫ్ పొందుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు వాట్సాప్లో చాటింగ్ చేయడం చేత రిలీఫ్ పొందుతూ ఉంటారు. లేకపోతే కొన్నిటిని బట్టి వారు ఏంటంటే మేము సమాధానం పొందడానికి, మేము రిలీఫ్ అవడానికి దీన్ని బేస్ చేసుకుని చాలామంది జీవిస్తున్నారు. అయితే ఇది నీకు నువ్వు దాన్ని వదిలిపెట్టిన తర్వాత కొంతమంది చూడండి రకరకాలైన వినోద కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అవునా కదా? చక్కటి వినోద కార్యక్రమం. మనం అందరం వెళ్తాం. ఎగ్జిబిషన్ పెట్టారనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు అన్నిటిని చక్కగా చూసి బాగున్నాను. ఆ గేట్ దాటిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో, కొలంబస్ ఎక్కుతాం, అది ఎక్కుతాం, జెయింట్ వీల్ ఎక్కుతాం, అవి రకరకాలు ఇవి చూసిన తర్వాత పిల్లలు అంటారు. ఆ పిల్లడికి అది అయిపోయిన తర్వాత కిందకి దింపిన తర్వాత అది మరలా మామూలే కదా, మరలా మామూలే. మన జీవితాల్లో కూడా ఏంటంటే సమాధానం కావాలి, సంతోషం కావాలి, నాకు ఆనందం కావాలి అనేటువంటి ఆనందం కొరకు ఒక్కొక్కడు ఒక రకమైనటువంటి దాని చేత ఆనందం మనం అనిపిస్తున్నది. భోజన ప్రియుడు ఉన్నటువంటి భోజనం చేయడం చేత ఆనందం పొందాలనుకుంటాడు. ఒక మద్యపానీయుడు ఉన్నాడు, వాడు మద్యం సేవిస్తూ నేను ఆనందపడుతూ ఉంటాను అన్నాడు. కొంతమంది చూడండి 7 దినాల్లో చూసినట్లయితే ఓపియం, దాన్ని మనం ఏంటంటే గంజాయి, నల్లమందు, వీటిని వాళ్ళు సేకరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, వాడు అంతసేపు కూడా ఏంటంటే వాడికి ఎక్కలేనటువంటి స్టిమ్యులేషన్ వచ్చేస్తుంది, బాడీ ఉద్దీపన చెందుతుంది, బాడీ స్టిమ్యులేట్ అయిపోతుంది. వాడికి ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అంతా కూడా ఏంటంటే మనకి ఎవ్వరికి లేనటువంటి స్టిమ్యులేషన్ వాడికి వస్తుంది. కాబట్టి వాడు అనుకుంటాడు నాకంటే ఎవడు కూడా ఆనందాన్ని పొందేటువంటి వాడు లేడండి. వాడు కొంతకాలానికి దానికి బానిస అయిపోతాడు, పిచ్చోడు అయిపోతూ ఉంటాడు. వాడికి ఆ స్థిరం కాదు. వాడు దాని చేత ఆనందాన్ని పొందగలడా? పొందలేడు. వాడు సంతోషాన్ని పొందగలడా? పొందలేడు. చివరికి వాడు ఏం చేసుకుంటాడంటే తన శరీరాన్ని పాడు చేసుకుంటాడు. ఈ లోకంలో చూడండి, ఈ లోకంలో ఎవరు అయితే నాకు ఆనందాన్ని ఇస్తుంది, నాకు సంతోషాన్ని ఇస్తుందని
దాన్ని వెంటాడి పరిగెడుతూ ఉంటూ ఉంటాడు. చివరిలో వాడు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను దీన్ని వెంటాడాను, దీని కొరకు నేను సమస్తాన్ని విడిచిపెట్టాను, ఇప్పుడు నాకు ఏంటంటే దుఃఖకరమైన జీవితాన్నే మిగిలి. ఎవరి జీవితాలని చూడండి, వారికి ఉన్నటువంటి వ్యసనాలు, వారికి ఉన్నటువంటి వ్యసనాల్లో ఆ వ్యసనం చేత నువ్వు తృప్తి పొందావండి. నీకు ఉన్నటువంటి చెడు వ్యసనాలను బట్టి నువ్వు తృప్తి చెందినటువంటి వాడు ఈ లోకంలో ఎవ్వడూ లేడు. తనకు ఉన్నటువంటి చెడు వ్యసనాలను బట్టి తృప్తి చెందినటువంటి వాడు ఎవడూ లేడు. ఎందుచేతంటే ఆ తృప్తి చెందినటువంటి వ్యసనాలను బట్టి ఏంటంటే తన జీవితంలో చివరికి మిగిలేటువంటిది ఏంటంటే సమాధానం కోల్పోయినటువంటి వాడిగా ఉంటుంటాడు. సమాధానం కోల్పోయినటువంటి వాడిగా ఉంటాడు. సమాధానానికి దూరమైనటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. మేము నిన్న మా వాకర్ అసోసియేషన్ ఒక చిన్న మన 2 టౌన్ సిఏ గారి చేత చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మేము ఏంటంటే నేటి దినాల్లో డిజిటల్ అరెస్ట్, రెండోది ఏంటి సైబర్ నేరాలు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు వాళ్ళు ఎందుకు జరుగుతున్నాయి? అవేర్నెస్ కావాలి. ఈ డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలు జరగడానికి మనలో ఉన్నటువంటి కొన్ని వీక్నెస్లు, ఈ కొన్ని వీక్నెస్లను బట్టి వాళ్ళు నువ్వేంటంటే సరెండర్ అయిపోతూ ఉంటావు. కొన్ని వీక్నెస్లను బట్టి అక్కడ ఉన్నటువంటి దేటిని బట్టి అయితే నువ్వు నీకు ఉన్నటువంటి వీక్నెస్ని బట్టి నువ్వు సరెండర్ అయిపోతూ ఉంటావు. అది నీకు ఫస్ట్ నీకు చాలా ఆనందం ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. తర్వాత నువ్వేం చేస్తావంటే తదుపరి నీకు జరిగేటువంటి ఒక 6 స్టెప్స్. ఎందుకంటే మన భీమవరం 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన ఏం చేశారంటే దగ్గరగా వాడు 75 లక్షల రూపాయలకి రికవర్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారంటే సైబర్ దాని ద్వారా కంబోడియా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన భీమవరంలో ఉన్నటువంటి వారికి నెట్టేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అకౌంట్స్లో ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళిపోయారు. దేంట్లో నీకు తెలియకుండా నీ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆయన అక్కడ ఏం చేశాడంటే దాన్ని చక్క ఒక టీం తయారు చేసి అసలు ఇది ఎలా వెళ్తుంది ఏంటి అనేటువంటి దాన్ని చూసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద ఒక వ్యవస్థను పట్టుకోగలిగాడు. కాబట్టి వారు ఏ విధంగా చివరికి మనకి ఏమేస్తుంది అంటే ఏం కావాలి, చివరికి ఏం గుర్తొస్తుంది? ఓ పాపంలో దొరికేసామా? దొరికిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది నీ పరువు ప్రతిష్ట. ఏం గుర్తొస్తుంది? పాపం చేసేటప్పుడు నీ పరువు ప్రతిష్ట నీకు గుర్తుండదు. అవునా కదా? చాలామంది ఆ క్షణికావేశంలోనూ ఆ కొద్ది సమయంలో పాపంలోనికి మనసును కంట్రోల్ చేసుకోలేక పాపం చేస్తారు. పాపం చేసిన తర్వాత పాపంలో చిక్కుపడిపోతుంటారు. చిక్కుపడిపోయిన తర్వాత అప్పుడు మనకు గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? నా పరువు ఏమైపోయింది, నా ప్రతిష్ట ఏమైపోయింది అని. కొంతమంది ఉంటారు పరువు ప్రతిష్ట వదిలేస్తూ ఉంటారు. వాళ్ళందరూ మనం ఏం చేయలేము అనుకోండి ఇంకా. కానీ నీకు అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పరువు ప్రతిష్ట గుర్తొచ్చినప్పుడు అనుకుంటావు నువ్వు చాలా ప్రయాసపడుతూ ఉంటావు, దుఃఖపడుతూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు. నువ్వు దుఃఖపడుతుంటావు, బాధపడుతూ ఉంటావు. కానీ నీ జీవితంలో నువ్వేం చేయలేవంటే దాని నుంచి వెనక్కి వెనక్కి రాలేవు. కాబట్టి నువ్వు సమాధానం లేనటువంటి వారికి ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే సమాధానం లేనటువంటి ఒక ప్రతి మనిషి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ప్రేమ లేనటువంటి వారికి ఆయన ప్రేమను పంచిపెడతానికి వచ్చాడు. ఆనందం లేనటువంటి వారికి ఆనందాన్ని, జాయ్ఫుల్నెస్ ఇవ్వడానికి వచ్చాడు దేవుడు. నువ్వు నిరీక్షణ లేనటువంటి జీవితంలో ఉన్నట్టు నీకు నిరీక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకనే భక్తుడైనటువంటి యోహాను గురించి తన తండ్రి అయినటువంటి జకర్యా ప్రవచనంతో చెప్తున్నాడు, నువ్వేంటంటే ఆయనకి మార్గమును సిద్ధపరుస్తావు. ఆయన ఎటువంటి వాడు అని చూసినట్లయితే తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు, ఆయనకి ఏంటంటే తన ప్రజలకు ఆయన రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నువ్వు ప్రభువునకు ముందుగా నడుతువు. అక్కడ చూసినట్లయితే అంటూ ఉంటాడు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు. మన పాదములు ఎక్కడంట? నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయనలో నువ్వు కనుక ఆయన వాక్యాన్ని వెంబడిస్తే నీ పాదాలకు దీపముగా ఉంటుంది, నీ యొక్క త్రోవకు వెలుగై ఉంటుంది. వెలుగులో నడిచేటువంటి వాడు గొంతుల్లో పడతాడు. చీకటిలో నడిచేటువంటి వాడు మరి కొంతమంది వెలుగులో నడుస్తూ కూడా గొంతుల్లో పెడతాడు. వాడు ఎక్కడుంటే కళ్ళాడికి అంటారు కదా, ఎరా కళ్ళు ఎత్తి మీద ఎట్టుకుని నడుతున్నాంటారా అంటాడు. ఆడి కళ్ళన్నీ కూడా పైన చూస్తాడు అన్నమాట. ఆడు వెళ్ళే మార్గం ఎటు ఉండదు, ఆడికి ఇంకా అనవసరం.
ఆడు వెళ్ళే మార్గం ఏంటి వాడికి అనవసరం. దాని నుండి ఆడు కూడా గొంతులో పడతాడు. ఎప్పుడంటే వాడు నువ్వు కళ్ళుతో నువ్వు సరిగ్గా చూడాలా, కళ్ళుతో నువ్వు సరిగ్గా చూడాలా. అందుకని ప్రభు యొక్క వాక్యంలో మనకి చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆయన వాక్యం మన పాదములకు దీపం, అది వెలుగై ఉన్నది. నువ్వు వెలుగు మార్గంలో జీవించినట్లయితే నీకు వెలుగులో ఏముందంటే సమాధానం ఉంది. ఆ వెలుగులో నీకేముంది? సంతోషం ఉంది. ఆ వెలుగులో నీకు ఆనందం ఉంది. ఆ వెలుగులో నీకేముంది? నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షను బట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఓ ప్రవక్త లేకపోతే అన్నాడు కదా, ఆయన మార్గం నడిపి చీకటిలోనూ మరచడానికి కూర్చుండే వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాక్యం బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాను. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలోనే ఉండేను. ఈయన ఒక 20 సంవత్సరాలు ఆయన యొక్క భక్తుడైనటువంటి యోహాను గారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఒక పెక్యులర్ లైఫ్ అయింది అంతా కూడా. ఆయన ఎక్కడ ఆయన ఆహారం ఏంటి? మిడతలు, తర్వాత కొండతేనే. ఆయన శరీరంకి ఉన్నటువంటి మన వస్త్రాలలాగా మనకు వస్త్రాలు లేవు. ఏంటి? ఒంటి శరీరమును ఆయన ఏంటంటే ధరించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని కొరకు జీవించినటువంటి వాడు, ఒక నిస్తా గరిష్టత కలిగినటువంటి, ఒక నాజీరు చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని కొరకు మరి ఏర్పాటు చేసినటువంటి వాడిగా, దేవునికి ముందు మార్గాన్ని సిద్ధపరచడానికి ఏర్పాటు చేసినటువంటి వాడిగా మనకి ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు మనకు కనబడుతున్నాడు. ఆ బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎందుకు ఆయన ముందుగా పంపించాడు అని చూసినట్లయితే, మరీ తల్లితో అప్పుడు మాట్లాడుతుంటాను, అమ్మ అక్కడ నీకు ఎలిజబెత్ ఉన్నది, గాబ్రియల్తో చెప్తుంది, ఆమె నీకంటే 6 మాసముల ముందు గర్భిణి ఆమె, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళన్నప్పుడు వారి యొక్క సంభాషణ అదేవిధంగా వారిద్దరు కూడా పరిశుద్ధమైన జీవితంలో మరియ తల్లి తన యొక్క గర్భం ద్వారా రక్షకుడు నేటి యేసు ప్రభువు అని మనకి ఇచ్చింది. రెండోది కనుక మనం చూసినట్లయితే జకరియా తన యొక్క భార్య అయినటువంటి ఎలిజబెత్ రక్షకుడైన క్రీస్తు మార్గమును సరళం చేయడానికి బాప్తిస్మిచ్చు యోహానుని దేవుడు మనకి అనుగ్రహించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమ, దేవుడు మనల్ని ప్రేమించబడినటువంటి మరి ఒక సమయంలో పరిశుద్ధ లేఖన భాగాలు మనం చూసినట్లయితే, నువ్వు సమాధాన మార్గములో లేనట్లయితే మరి సమాధానం నువ్వేమన్నాడంటే వెంటాడి పట్టుకోవాలి సమాధానాన్ని. అందరితో నువ్వు సమాధానం ఉండటకు ప్రయత్నించు. ఏమంటాం? కొంతమంది ఉంటాం, నువ్వు అన్నీ ఉంటాయి, నీకు సమాధానం ఉంది, నీకేమైనా మనశ్శాంతి ఉంటుందా? మనం చూడండి, ఇంట్లో అత్త కోడలు చక్కగా కలిసి ఉన్నారనుకోండి, ఆ ఇల్లే వాళ్ళకి స్వర్గం. అవునా కదా? భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో సమాధానంగా ఉన్నారనుకో, ఆ ఇల్లు ఏమనిపిస్తుంది? అదే స్వర్గం అనిపిస్తుంది. పిల్లలు, తల్లులు, బిడ్డ అందరూ కలిసి ఉన్నారనుకో, ఇంట్లో ఏమనిపిస్తుంది? అదే స్వర్గం అనిపిస్తుంది. లేకపోతే అది ఏమనిపిస్తుంది? కొంతమంది మగవాళ్ళు పాపం తుపాకి దెబ్బ కూడా దొరకరు ఇంటికి రావడానికి. ఉన్న సమయం అంతా ఎక్కడ తిరుగుతారు? పడుకునే సమయానికి మాత్రం వస్తూ ఉంటారు. అంటే డ్యూటీ నిమిత్తము దేని నిమిత్తం అయితే పర్లేదు, ఖాళీ ఉండి కూడా రావటం. ఏమంటారండి, ఆ గయ్యాలతో నేను పనలేకపోతున్నాను అంటారు కదా. ఆ గయ్యాలతోటి పనలేకపోతున్నాను. ఎందుకంటే వారి యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే, మీరే కాదు మేము కూడా మగవాళ్ళం కూడా అంటాం, కానీ మీరు వెళ్ళటానికి కుదరదు. సమాధానం లేనటువంటి ఒక స్థితి. సమాధానం లేనప్పుడు ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. ఎక్కడ కూడా చూసినట్లయితే నిరీక్షణ కలిగిన జీవితం అనేటువంటిది ఉండదు. అందుకని ప్రభు యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది, నువ్వు సమాధానమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆ సమాధానాన్ని దేవుడు నీ కొరకు నాకు ఇవ్వడానికి సిద్ధపరచాడు. ఆయన ఆ సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధపరిచాడు. అందుకని ఆ సమాధాన మార్గంను సిద్ధపరచడానికి ఆయన చెప్పాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో చెప్పబడుచున్న మాట మనం చూసినట్లయితే, మీ దేవుడు సెలవు ఇచ్చిన మాట ఇది, నా జనులు వాదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు, ఆమె యుద్ధకాలం సమాప్తమైన. ఎవరిని వాదారుస్తాం మనం? బాధలు ఉన్న వాళ్ళని వాదారుస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కరు వాదార్చి కూడా బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇది ఒక విచిత్రమైనది, కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్పట్లా. ఒక్కొక్కరు వాదార్పు ఎలా ఉంటుందంటే, ఆడున్న ఆనందం పోయేలాగా వాదారుస్తాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది, బాధలు ఉన్నటువంటి వాడికి వాదార్పు, సమాధానం లేనటువంటి వాడికి వాదార్పు, ప్రేమ లేనటువంటి వాడికి వాదార్పు, సంతోషం లేనటువంటి వాడికి వాదార్పు, ఇక్కడ చూసిన ఆనందం లేనటువంటి వాడికి వాదార్పు, దుఃఖంలో ఉన్నటువంటి వాడికి వాదార్పు. అయితే ఇక్కడ యెరూషలేం పట్టణం చూసినట్లయితే, యెరూషలేం పట్టణం యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు, యెరూషలేం యొక్క పట్టణం యొక్క పరిస్థితిలో మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు చెప్పేటువంటి మాట చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథములు అనేకమైనటువంటి నగరాలు ఉన్నాయి.
ఈ యెరూషలేము నగరంకు ఉన్నటువంటి దుఃఖం ఏ నగరానికి లేదు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన నగరాలు ఉన్నాయి, అనేకమైన పట్టణాలు ఉన్నాయి. కానీ యెరూషలేము యొక్క నగరం యొక్క మరి ఇజ్రాయేల్ రాజధాని అయినటువంటి యెరూషలేము పట్టణం యొక్క మరి అక్కడ మనం చూసినట్లయితే దాని యొక్క దుఃఖం, శ్రమ, బాధ చూసినట్లయితే ఈ నగరంకు ఉన్నటువంటి ఆ దుఃఖం మరి ఏ నగరానికి లేదు, ఏ పట్టణానికి లేదు. ఎందుకంటే అక్కడ అందుకని అంటున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ చెప్తున్నట్టు మాట, ఈ పట్టణమును ఆదరించవలసిన పరిస్థితి ఉందని చెప్తూ అంటాడు. యుద్ధకాలం సమాప్తమయ్యను, ఆమె దోషణం తీర్చబడి యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపం నిమిత్తము రెండింతలు పొందెను సమాచారం ఆమెకి ప్రకటించడి. యెరూషలేమా, నిన్ను ఎలా చూశాను? కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎట్లా చూస్తుందో నేను అట్లా చూసి నువ్వేం చేసావండి? నా ప్రవక్తలను కొట్టావు, నా ప్రవక్తలను చంపావు, నా ప్రవక్తలను అవమానపరిచావు, నా ప్రవక్తలను అనేకమంది హింసలకు గురి చేస్తావు. నిన్ను మాత్రం నేను ప్రేమించాను కదా. దేవుడు మాట్లాడుతుంటాడు కదా, యెరూషలేమా నిన్ను నేను ఎట్లా ప్రేమించాను? కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఏ విధంగా భద్రం చేసుకుంటుందో నిన్ను నేను అలా ప్రేమిస్తే నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏంటో తెలుసా? నా సేవకులైనటువంటి వారిని కొందరిని కొట్టాం, కొందరు దూషించాం, కొందరిని అవమానపరిచాం, కొందరిని ఏం చేస్తాం? చంపావు. కాబట్టి ఆమె ఏం పొందిందండి? రెండింతలు పొందింది. రెండింతలు పొందిన తర్వాత ఆ పట్టణానికి విడుదల కలగబోతుంది. అందుకని అక్కడ మాట అంటాడు, ఆలకించుడి, అడవిలో ఒకటి ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళం చేయుడి. ఎక్కడని చూసినట్లయితే అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. రెండోది కనుక మనం చూసినట్లయితే ఆ మార్గంను సిద్ధపరచడానికి ప్రభువైనటువంటి క్రీస్తు కంటే 6 మాసముల ముందుగా బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఈ లోకంలోనికి వచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు రాజు రాబోతున్నాడు, రాజులకు రాజును ప్రభులకు ప్రభును రాబోతున్నాడు. రాజులకు రాజును ప్రభువులకు ప్రభు రాబోతున్నాడు. కాబట్టి ఆ వచ్చుచున్నటువంటి ప్రభువు కొరకు ఏంటంటే ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి మాకు బాప్తిసం ఇచ్చి యోహాను గారు పంపించబడ్డాడు. ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను గారు పంపించబడ్డాడు. ఏంటంటే మార్గమును సిద్ధపరచుటకు. ఏం చేస్తాం? మార్గమును. మనం చూడండి, మనకి ఎవరైనా విఐపి వచ్చారనుకోండి, విఐపి వచ్చినప్పుడు ఏం చేస్తాం? ముందు ఆయనకి రోడ్ మ్యాప్ అంత క్లియర్నెస్ ఇస్తాం కదా, రోడ్ మ్యాప్ తయారు చేస్తారు. ఆ రోడ్ మ్యాప్లో ఆ మార్గం గుండా ఏంటంటే మనకి చెప్పబడుతుండాలి. ఏంటి మనకు చెప్పబడుతున్నటువంటి దాన్ని ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే వారికి ఆ రాజు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారు వచ్చేటప్పుడు వారికి ఏంటంటే మార్గం సరళం చేయబడుతుంది. ఏం చేయబడుతుంది? మార్గం సరళం చేయబడుతుంది. ఈ మార్గము సరళం చేయబడటానికి ముందుగా అనేక మంది మనం ఏంటంటే వారి మీద ఉన్నటువంటి గౌరవం, వారికి ఉన్నటువంటి అధికారం, వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, వాటిలన్నిటిని కాపాడేటువంటి విధంగా వారిని మనం ఏం చేస్తామండి? స్వాగతం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. వారికి ఎటువంటిదంటే అటువంటి విధమైనటువంటి స్వాగతం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ఇక్కడ మనకు వచ్చినటువంటి యేసుప్రభు, ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసుప్రభు తను రాబోతున్నటువంటి యేసుప్రభు కొరకు ముందుగా మార్గంను సిద్ధపరచడానికి ఎవరు వచ్చారంటే బాప్తిసం ఇచ్చు యోహాను గారు వచ్చారు. ఈ బాప్తిసం ఇచ్చు యోహాను గారు వచ్చారు. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గారు తన యొక్క జీవితం మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుచున్న మాటలు చూసినట్లయితే ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆయన అరణ్యంలోనే జీవించాడు. దగ్గరగా 30 సంవత్సరాల వరకు ఆయన ఏంటంటే సమాజానికి దూరంగా ఆయన ప్రకటించేవాడు, దేవుని సువార్తను ప్రకటించేవాడు. ఎవరితోటి కలిసి ఉండేటువంటి వాడు కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే ఆ మార్గమును సిద్ధపరచడానికి, దేవుని యొక్క మార్గం సిద్ధపరచడానికి, ఎందుకంటే అభిషక్తుడు రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నాడు? అభిషక్తుడు రాబోతున్నాడు. మనం చూసినట్లయితే రక్షకుడు రాబోతున్నాడు. ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభును, ప్రధానులకు ప్రధానులుగాను, న్యాయాధిపతులకు న్యాయాధిపతికి ఉన్నటువంటి సృష్టికర్త అనేటువంటి యేసు ప్రభు ఈ లోకంలోకి రాబోతున్నాడు. కాబట్టి ఆయనకి ఏం చేయాలండి? ఆయన యొక్క మార్గములను సరళం చేయడి. అండ్ ఆ మార్గంలో చూసినట్లయితే అక్కడ అంటూ ఉంటాడు ఆయన, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను ఏం చేయాలంట? అణచవలను, వంకరవి చక్కవిగాను కరుగైనవి సమముగాను ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితుల గురించి చెప్తున్నాడు. ఎటువంటి పరిస్థితులు అంటే రాజు రాకడికి ఉన్నటువంటి ఆటంకాలు ఉన్నాయి. రాజు రావాలంటే కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఏమున్నాయి ఆటంకాలంటే ప్రతి పర్వతము ప్రతి కొండ అంచాలా. రెండోది కనుక మనం చెప్తున్నాడు, వంకరగునవి చక్కగా ఉండాలి, కరుకైనవి
సమముగా ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే వాటిలన్నిటిలో కూడా ఏంటంటే రాజు రాకడకు ఉన్నటువంటి అవరోధాలు, ఆటంకాలు తొలగించి అప్పుడు ఎవరిని ఆహ్వానించాలంటే సృష్టికర్త అయినటువంటి మన అందరి యొక్క పాప విమోచకుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి ఆహ్వానించాలి. ఆ ఆహ్వానించడానికి నువ్వు కొన్ని చేయాలి. నువ్వు గర్విస్తుడవా, నిన్ను అంచాలి. నువ్వు దీనుడువా, నిన్ను బలపరచాలి. వంకర స్థితిలో ఉన్నటువంటి వారిని సమం చేయాలి. ప్రతివారు దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది పొందాలి. ప్రతివారు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది పొందాలి. దేవుని కొరకు జీవించాలి. కాబట్టి వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ అన్నాడు, ప్రతి లోయ ఎత్తు చేయాలి, ప్రతి పర్వతం ఏంటంట, ప్రతి పర్వతమును ప్రతి కొండను అంచవలను, వంకరవి చక్కవుగాను కరుకైనవి సమముగాను ఉండవలని యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగ జరిగిన యెహోవా సెలవు. ఓ ప్రవక్త అయినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను తను చేసినటువంటి కార్యం చూసినట్లయితే సమాధాన వెలుగులోనికి నడిపించడానికి, సమాధాన మార్గమును సరళము చేయడానికి తనకంటే ముందుగా బాప్తిస్మిచ్చి యోహాన్ని దేవుడి లోకంలోనికి పంపించాడు. ఎందుకంటే నశించిపోతున్నటువంటి ప్రతి మానవుని కూడా రక్షించడానికి, నశించిపోతున్న ప్రతి మానవుని కూడా రక్షించడానికి. ఎక్కడ ఉన్నాడు మానవుడు అంటే చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? చీకటిలోను మరణ ఛాయ గల ప్రదేశంలో కూర్చున్నాడు. చీకటిలోను మరణ ఛాయ గల ప్రదేశంలో కూర్చున్నాడు మానవుడు. అప్పుడు ఎక్కడికి రావాలంటే వెలుగులోనికి రావాలి. అంటే మరణంలో కూర్చున్నటువంటి మానవుడిని ఇప్పుడు ఎక్కడికి తీసుకురావాలి? జీవంలోనికి తీసుకురావాలి. ఈ జీవంలోనికి తీసుకురావడానికి ఒక కార్యం చేయడానికి, మరి కార్యం చేయడానికి ఒక దీక్షముని లోకంలోనికి రాబోతున్నటువంటి యేసు ప్రభు కొరకు నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటంటే ఆయన యొక్క మార్గంలో నీవు సరళం చేయి. ఆయన మార్గంలో సరళం చేయి. ఏంటంటే నీలో ఉన్నటువంటి అతిశయం అక్కడ. అందుకనే మనకు బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రకటించినటువంటి ప్రకటనలు మనం చూసినట్లయితే ఆయన ఎవ్వరిని కూడా కేర్ చేయలా. పాపమని చూపించాడంతే. ఏమని చెప్పాడు? సర్ప సంతానమా. ఏమని పిలిచాడు వాళ్ళని? సర్ప సంతానమా, మీరు ఎటువంటి వారు అని చూసిన సర్ప సంతానం. మీరు మీ యొక్క జీవితాల్లో చూసినట్లయితే, మీకున్న పాపపు క్రియలు చూసినట్లయితే ప్రతి పాపంను కూడా ఏంటంటే నాతో మీకేమి పని, మీరు అందరూ కూడా మారు మనసు పొందండి. ముందు మారు మనసు పొందండి. మనకి బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రకటించినటువంటి సువార్త ప్రకటన చూసినట్లయితే ఎంత కఠినమైనటువంటి ఒక బోధ. ఆయన ఏంటంటే దేవునికి మాత్రమే లోబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మాత్రమే ఏం చేయగలడంటే ఏం చేయగలడు? మార్గమును సరళం చేయగలడు. ఒక రోషము కలిగినటువంటి ప్రవక్త బాప్తిస్మిచ్చి యోహాను ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనకు ఉన్నటువంటి ఆ రోషము కలిగినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను. కాబట్టి ఆయన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారు సామాన్య మానవుల్ని కాదు, రాజుల సహితంను కూడా ఏం చేశాడు? వారి యొక్క పాపము చూపించాడు. రాజుల సహితం కూడా వారి పాపము చూపించాడు. వారికి బుద్ధి చెప్పాడు, గద్దించాడు. చివరికి తన ప్రాణం తీస్తారని కూడా తెలుసు. కానీ పాపము చూపించడంలో ఎక్కడ కూడా బాప్తిస్మిచ్చి యోహాను. అందుకనే ఆయన యొక్క మార్గములను సరళం చేయడానికి బాప్తిస్మిచ్చి యోహాను దేవుడు ముందుగా ఎన్నుకున్నాడు. అందుకనే బాప్తిస్మ ఆయన ఏంటంటే నో కాంప్రమైజింగ్. మనం కొన్నింటిలో కాంప్రమైజ్ అయిపోతుంటాం కదా. నేను ఒకసారి నాకు ఉద్యోగం లేని సమయంలో ఒక ఆయన నా ఫ్రెండ్ ఉండి అన్నాడు, మీకు ఇంటర్మీడియట్ పిల్లలకి హాస్టల్లో వార్డెన్ ఇస్తానండి అన్నాడు. అన్ని పరిశీలన చేసిన తర్వాత మీరు వార్డెన్కి పనిచేయడం అన్నాడు. ఎందుకంటే మీకు బ్రతిమాలే స్వభావం ఉంది, కానీ గట్టిగా మాట్లాడతారు, అన్నీ బాగుంటాయి. కానీ మీదంతా ఏంటంటే ప్లీజీ నేచర్, బతిమాలుతారు, గద్దించలేరు మీరు. పిల్లోడు ఇంటర్మీడియట్ పిల్లోడు ఎవరిని కూడా బతిమాలితే వాడు భుజం మీద నుంచి ఇక్కడికి వచ్చి డ్యాన్స్ వేస్తాడు. అవునా కదా? ఇంటర్మీడియట్ పిల్లలు మీరు ఎలా ఉంటారంటే వాళ్ళు బతిమాలేరు అనుకోండి, వాళ్ళు బతిమాలితే ఏం చేస్తారు? ముందు ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చాడు కదా అనుకుంటాం. ఇక్కడికి వచ్చి తర్వాత ఏం చేస్తారంటే నాట్యం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు వీళ్ళకి పని చేయరండి, అన్నీ బాగా అడ్మినిస్ట్రేషన్ చేయగలరు, అన్నీ చేయగలరు. కానీ వాళ్ళకి ఎలా ఉండాలంటే మీరు ఒక గట్టిగా కేకేసి చేస్తే వాడు భయపడాలా. అది మీ దగ్గర లేదన్న. సర్లే తర్వాత ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితి కనుక లేకపోతే కొన్నిటికి మనం ఎలిజిబిలిటీ అనేటువంటిది మనకి ఉండదు. నువ్వు అనుకుంటావు ఎలిజిబిలిటీ ఉందని, నీకు మంచి జ్ఞానం ఉండొచ్చు, మంచి వివేకం ఉండొచ్చు, కొన్నిటిలో నువ్వు నిజాయితీగా నిలబడలే. నీ దగ్గర నిజాయితీ ఉండదు. కొన్నిటిలో నువ్వేంటి అది పాపం అని తెలుసుకొని నువ్వు దాంతో ఏకీభవిస్తూ ఉంటావు.
నువ్వు అనుకుంటా నేను చాలా గొప్పదాన్ని అనుకుంటూ ఉంటావు. నీలో నీతి లేదు, నీలో నిజాయితీ లేదు, నీలో రోషం లేదు, నీలో పౌరుషం లేదు. నీ జీవితాల్లో నువ్వు అనుకుంటావు, దాని చేత నువ్వు ఉపయోగపడతావా? ఉపయోగపడు. ఇక్కడ ఉపయోగపడేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆయన ప్రభు యొక్క మార్గాలను సరళం చేయడానికి. రోషం కలిగినటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహానే సూటబుల్ పర్సన్. అక్కడ మనం చూసినట్లయితే మోషే తన అనేక మంది సేవకులు వచ్చారు, కానీ వాళ్ళందరినీ ఎవరిని కూడా విడిపించడానికి దేవుడు వారికి మోషే గారికి అప్పగించాడు. మోషే గారికి ఉన్నటువంటి లక్షణాలు, ఆయనకున్న ప్రార్థనా జీవితం, ఆయనకు ఉన్నటువంటి విశ్వాస జీవితం, కాబట్టి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారిని ఎన్నుకుంటానికి కారణం ఏంటంటే ఆయన రోషము కలిగినటువంటి వాడు, పాపమును పాపముగా ఖండించగలిగినటువంటి శక్తిమంతుడు. కాబట్టి ఆయన మాత్రం ఆయన మార్గాలను చూడండి. మనకు పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి, మనకులాగా వాళ్ళు బతిమాలరు తెలుసా? మనకులాగా బతిమాలితే లా అండ్ ఆర్డర్లు మెయింటైన్ చేయగలరా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేదు. వాళ్ళ ట్రైనింగ్ అలా ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ఇచ్చినట్టు బాగానే ఉంటుంది. కౌన్సిలింగ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ మాత్రం వాడి జీవితం ఇంకొకసారి మర్చిపోమాట. పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు. ఎందుకంటే ఆ కండిషన్స్ అనేటువంటివి యోహాన్ గారి దగ్గర ఉన్నాయి. అటువంటి నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని కొరకు ఏంటంటే సమస్తమును చేయగలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ద్వారా మనకేమి కలుగుతుందంటే సమాధానపు వెలుగును ఇవ్వటానికి రాబోచున్నటువంటి యేసుప్రభుకి మార్గంను సిద్ధపరిచేటువంటి వాడే బాప్తిసమిచ్చు యోహాన్. నువ్వు సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నావా? నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నావా? ప్రేమ లేనటువంటి స్థితిలో ఉన్నావా? ఆనందం లేనటువంటి స్థితిలో ఉన్నావా? నీవు ఉన్నట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు సమాధానం, నువ్వు చీకటిలో కూర్చున్నావు. నువ్వు చీకటిలో కూర్చున్నటువంటి ఒక జీవితం నీది. మరణ ఛాయలో ఉన్నటువంటి ఒక జీవితం నీది. నిన్ను యొక్క మరణ ఛాయలోని చీకటిలో కూర్చున్నటువంటి వారికి జీవం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. దాని యొక్క మార్గంలో సరళం చేయడానికి ఆయనకంటే ముందుగా బాప్తిస్మ ఇచ్చే యోహానుని 6 మాసముల ముందు లోకంలోనికి పంపించాడు. నువ్వు సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే, అందుకని అంటే ఎబ్రిల్కి రాసిన పత్రికలో అక్కడ చూసినట్లయితే ఒక మాట చెప్తూ ఉంటాడు. ఎబ్రిల్కి రాసిన పత్రికలో పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానించినప్పుడు ఏమని చెప్తారంటే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునో మరియు చేదైన వేరు ఏదైనా మోల్చి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురు అనియు. అంటే ఇక్కడ చూసినట్లయితే చేదైన వేరు అంటే చీకటి క్రియ. ఈ చేదైన వేరు ఏది అంటే చీకటి క్రియ. ఈ చీకటి క్రియ ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి సమాధానాన్ని తీసేస్తుంది, నీలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని తీసేస్తుంది. కాబట్టి నువ్వు దేవుని కొరకు నువ్వు ఉండాలంటే మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమనియు చేదైన వేరు మొలిస్తే ఏం చేస్తుందంట? కలవర పెడుతుందంట. చేదైన వేరు ఏం చేస్తుంది? కలవర పెడుతుంది. మీకు ఇందాక చెప్తూ మధ్యలో డ్రాప్ ఇచ్చాను. మీకు డిజిటల్ అరెస్ట్ జరిగినటువంటి వాళ్ళు, ఆ డిజిటల్ అరెస్ట్ అంటే మిమ్మల్ని ఫోన్, ఫర్ ఎగ్జాంపుల్ కుమారరత్నం గారు ఉన్నారు, ఆయన ఉద్యోగస్తుడు, రిటైర్డ్, 1 కోటి 2 కోట్ల తన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇతను ట్రేస్ చేస్తారు. ట్రేస్ చేసి పట్టుకున్న తర్వాత అతను ఫోన్ ఎవరితోటి మాట్లాడకూడదు అంటారు.
ఆయన బంధించేస్తాడు. ఇంకా అతను ఎవడు బంధించడు, తనకు తానే ఉంటాడు. మైండ్ గేమ్లో ఏంటంటే నువ్వు తెలియకుండా డిజిటల్ అరెస్ట్ అయిపోతూ ఉంటాడు. అయిపోయింది, నీ అకౌంట్లో ఇది ఉంది, ఫోన్పే చెయ్యి లేకపోతే అది పంపించాను అంటాం. చెప్తాడు, నీ రహస్యాలన్నీ మా దగ్గర ఉన్నాయి, నువ్వు నెమ్మదిగా నువ్వు చక్కగా వెళ్ళి నీ ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్నదో ఆ డబ్బంతా కూడా నేను పలానా నెంబర్కి చెప్తాను. ఆ పలానా నెంబర్కి కనుక నువ్వు అకౌంట్ ఫర్ చేసినట్లయితే నీకు ఉన్నటువంటి మరి మేము సిబిఐ వాళ్ళు రాకుండా ఉంటే నీ మీద ఉన్న కేసు పలానా ఉన్నాయి, అవన్నీ కూడా మేము తీసేస్తాం. ఇతనిలో ఇంకా చూసినప్పుడు ఆందోళన, ఎవరితోటి మాట్లాడు, ఎవరితోటి చేయడు. ఆ ముఖంలో ఒక ఆందోళన ఉంటుంది, కానీ తను చేయవలసిన పని తన చేతులతోనే తనకు ఉన్నటువంటి అకౌంట్లో డబ్బులన్నీ కూడా ఏం చేస్తాడో తెలుసా? పక్కోడికి చెప్పడు, పక్కోడికి కూడా చెప్పడు, ఇంట్లో కోడలకు చెప్పడు, ఇంట్లో కొడుకు చెప్పడు. ఈ విధమైనటువంటి దాన్ని వాళ్ళు మొత్తం చేస్తారు. దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. ఎవరి చేతులతో చేస్తారంటే తన చేతులతో. అందుకని ఆయన మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పారండి, బ్యాంకుల్లో మీకు ఎవరైనా ఆందోళన కలిగినటువంటి ముఖంతో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా పలకరించాలి, వాళ్ళ అరెస్ట్లో ఉన్నట్లు లెక్క. ఎందుకంటే మొన్న జీవితాల్లో కలవరం ఉన్నప్పుడు, అందుకని అన్నాడు చేదైనటువంటిది ఏదైనా మోల్చినప్పుడు మనలో ఏం చేస్తుందంటే కలవరం కలుగుతుంది. ఆ చేదైనటువంటిది మనలోనికి ఏం తీసుకొస్తుందంటే చీకటిని తీసుకొస్తుంది. కాబట్టి ఆ చీకటిలో నీకు ఏమొస్తుందంటే అంటే చీకటి దేనికి సాదృశ్యం? మరణానికి సాదృశ్యం. కాబట్టి ఆ చీకటి నుంచి నువ్వు వెలుపలికి రావాలంటే నువ్వు జీవమును వెతకాలి. నీకేం కావాలంటే వెలుగు కావాలి, వెలుగు కావాలి. అందుకని సమాధానపు వెలుగు, ఏంజిల్ క్యాండిల్, ఆమె సమాధానపు వెలుగు. ఆ సమాధానపు వెలుగులు నువ్వు పొందడానికి, దేవుని కొరకు నువ్వు జీవించడానికి పరిశుద్ధ గ్రంథం మనకు చూసినట్లయితే రాబోచున్నటువంటి యేసుక్రీస్తు వారికి సమాధాన మార్గమును, అరణ్యములో మార్గమును సిద్ధపరచడానికి బాప్తిస్మిచ్చు యోహాను దేవుడి లోకంలోనికి పంపించాడు. తన తండ్రి అయినటువంటి జకరియా ప్రవచనం చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే అరుణోదయ ఏంటమ్మా అరుణోదయ నక్షత్రం. ఆయన కోటి సూర్యుల తేజస్సు కలిగినటువంటి చూడు. మలాకి గ్రంథం 4:2 చూస్తున్నాం. ఆయన నీతి సూర్యుడు, కాబట్టి ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఏమిస్తున్నాడంటే ప్రేమను ఇస్తున్నాడు, సమాధానాన్ని ఇస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు, నిరీక్షణను ఇస్తున్నాడు. ఆ సమాధానపు వెలుగులో నువ్వు జీవించడానికి సిద్ధపడినట్లయితే దేవుని యొక్క కృప నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అప్పుడే నువ్వు నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని నువ్వు పొందడానికి అవకాశం ఉంది. అటు కృప, అటు ధన్యత దేవుని కొరకు మనం జీవించండి. మనం ఇప్పుడు చీకటిలోను మరణ ఛాయలో కూర్చున్నటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే, చీకటిలోను మరణ ఛాయలో ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క వాక్యం చెప్తుంది సమాధానపు వెలుగులో నువ్వు నడవాలంటే, సమాధానపు వెలుగులో నువ్వు నడవాలంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్తున్నాడు ఏంటంటే కరుకైనవి సమముగాను, వంకరవి ఇంకా మనం చూసినది ఎత్తైనటువంటివి లేకపోతే లోయలు, వాటి అన్నిటిని కూడా ఏమని చేయాలంటే సమము చేయాలి. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించడానికి, ఆ సమాధానపు వెలుగును మనం పొంది అనేక మందికి పెంచిపెట్టడానికి దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడు నడిపించును గాక. ఆమె సమస్త జ్ఞానం గురించి దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులు కావాలి ఏంటని గాక. దేవా నాయందు